విజయ చంద్రారెడ్డి, హైకోర్టు అడ్వకేట్. ఈ దాదాపు ఈ సెషన్స్ కేసు నెంబర్ 110 ఆఫ్ 2016 ఈ యొక్క సెషన్స్ కేసు 15/11/2015లో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది 15వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ 110/2016గా రిజిస్టర్ అయింది. దీనిలో ఇది దాదాపు 136 మంది విట్నెసెస్ను నమోదు చేశారు. దాంట్లో దాదాపు 57 మంది విట్నెసెస్ని విచారించినారు. దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర 120B రెడ్ విత్ 302 అంటే మర్డర్ చేయడానికి కుట్ర పన్నినట్లు. 2 ఆ కుట్ర మర్డర్ ఇన్ పర్సువెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు. దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు, అప్పటి మేయర్, తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు, తర్వాత ఇంకొక అతను సతీష్ అనే అతను గాయపడ్డాడు. కటారి మోహన్, అనురాధ గారు చనిపోయినారు. ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వరగా జరపాలనిపించిన తర్వాత 2022లో ఇది యాక్చువల్గా 2022లో ఇది ట్రయల్ కమెన్స్ అయింది. చాలా ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత మొన్న 24వ తేదీ గౌరవనీయులైన జడ్జి గారు 9th ADJ గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి 23 మంది. 23 మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ అయిపోయారు, కాసారం రమేష్. తర్వాత ఇంకొకతను శ్రీనివాసాచార్య అతను చనిపోయాడు. మిగతా వాళ్ళల్లో మొత్తం 21 మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని ఛార్జెస్. దీంట్లో ఏమనంటే కాన్స్పిరసీ, మర్డరు, 302 అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్ట్ అబ్స్కాండింగు, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్. ఇన్ని కేసులు నమోదు చేశారు. అన్ని కేసులు కొట్టేసి చిట్ట చివరికి 5 మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, నెక్స్ట్ వచ్చి వెంకటాచలపతి ఫ్రమ్ ములబాగల్, నెక్స్ట్ A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వచ్చి వెంకటేష్. వీళ్ళు 5 మందికి కన్విక్షన్ ఇచ్చారు 2024 అది 24వ తేదీ. తర్వాత దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా, శిక్ష ఏమి విధించాలనే దానికి 2 రోజులుగా మొత్తం జరిగింది, ప్రాసెస్ అంతా జరిగింది. నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు. నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, అర్థమైందా అని మేము ఆర్గ్యూ చేశాము. ఈరోజు తుది తీర్పు జడ్జి గారు వెలువరించినారు. తెలుస్తూ వాళ్ళకి హ్యాంగింగ్ ఇచ్చారు, ఉరి టిల్ డెత్ ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టుకు పంపిస్తారు. హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది. ఈరోజు సబబేనా, ఈ ఉరి శిక్ష విధించడం సబబేనా అని. అదేవిధంగా అక్యూజ్డ్ కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళు పోతారన్నమాట. అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు, డెత్ సెంటెన్సెస్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజన్లో ప్రాబబుల్గా కడప సెంట్రల్ ప్రిజన్లో వీళ్ళని ఉంచుతారనమాట. ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంత వరకు వాళ్ళు కడప ప్రిజన్లోనే ఉంటారు. ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు చేతిలో ఉంది. దీంట్లో సాక్ష్యాధారాలను ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు, కానీ
దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టులో చాలా అవకాశాలు ఉన్నాయి. గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాకునాస్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు పెర్జరీ నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఏమంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్. దీనిపైన హైకోర్టుకు పోతున్నాము. హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇది ఒక ఈ యొక్క డెత్ సెంటెన్స్ యొక్క పూర్వాపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు, రిఫార్మేషన్ రిహాబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు. సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసినారు. అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు. బట్ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేసి మాకు నమ్మకం. 90 రోజుల్లో అప్పీల్కి 90 days. ఇప్పుడు గ్రేటెస్ట్ కాపీస్ అంటారు. అంటే జడ్జెస్ అక్యూజ్డ్కి ఉచితంగా కాపీలు ఇవ్వాలి. అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము 19 days లోపల అప్పీల్ అవ్వాలి. కానీ మేము త్వరగానే వేస్తాము. కన్ఫర్మేషన్ కూడా అంత లోపల అక్కడ వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సాయశక్తుల్లో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం.